ఫ్రంట్ పోరాటం పెద్దగానే చేసినాం, వెనకైతే లేం. అయితే ఆ తర్వాత తెలంగాణ సకల జిల్లా పోరాటం ద్వారా సాకారమైన తెలంగాణ వచ్చింది కాబట్టి ఇక కాస్త లల్ అయిపోయినాం. సరే మనం అనుకునేది అయిపోయింది, ఇక ఆశించినవన్నీ అయితే. అన్ఫార్చునేట్లీ ఓ 10 years పరిపాలన టీఆర్ఎస్ మనం అనుకునే తీరులో కాకుండా ఒక ధృతరాష్ట్ర పరిపాలన, అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన, లక్షలాది కోట్ల దోపిడీ, విద్యా వైద్య ఉపాధి రంగాలు చిన్నాభిన్నం కావటం, అనవసరమైన ప్రాజెక్టుల మీద ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టడం, ప్రజాధనం వేస్ట్ కావడం అన్నీ జరిగినాయి. సో ఆ దొరగారిని దించడానికి నానా తంటాలు పడితే అప్పుడు బీజేపీ ఒక ఊపులు ఉండే. బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి ఉన్న బండి సంజయ్ దానికి అసలు అధికారంలో కూడా వస్తాడేమోనంత లెవెల్లో తీసుకుపోయింది దాన్ని. ఆయన దీయంగా ఒకసారి కొలాప్స్ అయింది అది. ఇక మేము గత్యంతరం లేక కాంగ్రెస్కి మేము కూడా పోవాల్సి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్, నేను, వివేక్ అందరం ఎవరు కొడతారని చూస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. సరే ఆయన పోయి ఈయన వచ్చిండు కదా అంటే మన ఊళ్ళలో పోతే ఈయనకంటే ఆయననే ఏమంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఊరికి 6 తయారైన అప్పుడేమో కుటుంబానికి 6 అంటే ఇప్పుడు ఊరికి 6 దోపిడీ. ఎవడికి పోయి ఇష్టం వచ్చి లాజెస్ ఫెయిర్ అని ఇటాలియన్ సామెత, అంటే ఎవడి ఇష్టం వాడే అనమాట. అట్లా దోపిడీ జరుగుతుందని మేము ఊహించలే. కాబట్టి మేము 2012లో ఈ పార్టీ నడిపినాం అజిత్ సింగ్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు మేము లోకల్ బాడీలో పోటీ చేసినాం. మా బీఫామ్ మీదనే ఒక 2 కార్పొరేట్లు గెలిపించినాం. కొత్తగూడెంలో 3 సర్పంచ్లు గెలిపించినాం. నేను ఇంతకుముందు చెప్పిన 20 మంది బీఫారాలు ఇచ్చినాం. ఇప్పుడు సోషల్ జస్టిస్ కాన్సెప్ట్లో సామాజిక తెలంగాణ కోసం 20 బీఫారాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 100% ఇచ్చినాం సీట్లు. 100% ఏ పార్టీ వేయలేడు. కానీ సరే ఓట్లది ఇక మీ తెలియదే ఉంది, రాజకీయం వేరు వాస్తవం వేరు, ఏమంటారే రాజకీయం అన్నది ఎట్లుందో మీ తెలియదు కాదు. మేము తట్టుకోలేకపోయినాం. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ ఎక్కడేసిన కూడా అక్కడ ఉన్న పరిస్థితిలో ఈ పార్టీ మళ్ళీ రివైవ్ చేయాల్సి వచ్చింది. రివైవ్ చేసి ఒక ఆలోచన, పొలిటికల్ అనేది కాకుండా యువతను రాజకీయాల్లో తీసుకురావాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు అవసరమైన వనరులు సమకూర్చాలి. అంటే అది వాల్ రైటింగ్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ప్రచార సాధనాలన్నీ మేమే సమకూర్చి ఎవరు ఔత్సాహికులైన యువకులకు వచ్చి రాజకీయాల్లో చేరమని మేము ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ ద్వారా బీఫారాలు ఇస్తాం. సరే ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది మా ఫిలాసఫీ కాదు. నేను కూడా 2 terms ఎమ్మెల్సీ నిలబడ్డా ₹1 కూడా ఏ ఓటర్కి ఇవ్వలేను. అప్పుడు ఆ తెలంగాణ ఊపు అట్లుండే. ఆ పద్ధతిలోనే మళ్ళీ ఎలక్షన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 times నేను కోమటిరెడ్డి రాజగోపాల్కి చీఫ్ ఏజెంట్గా పనిచేసిన ఆయనకున్న సాన్నిహిత్యం వల్ల. బై ఎలక్షన్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే 200 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళీ 1 yearలో ఓడిపోయాడు. విదిన్ 1 yearలో జనరల్ ఎలక్షన్స్ వస్తే 170 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే 1 సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యే కావడానికి 370 కోట్లు అవసరమైనాయి. ఈ పరిస్థితిలో మరి మహాత్మా గాంధీ నిలబడ్డా కూడా డిపాజిట్ రాదు. సో సంస్కరణలు అది రావాలి, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు చట్టానికి అవసరమైన సవరణలు లేకుండా కూడా సంస్కరణలు తీసుకొస్తే, ఇప్పుడు కర్ణాటక నుండి తీసుకొచ్చి ఇక్కడ డ్యూటీకి వేయాలి. ఎందుకంటే లోకల్గా పోలింగ్ సిబ్బంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, ప్రమోషన్లు ఈ పంచాయతీ. కాబట్టి ఆ వేరే రాష్ట్రం సిబ్బంది వాళ్ళకి హాలిడే ఇస్తే ఫ్యామిలీకి కూడా టికెట్లు ఇచ్చిన అనుకోండి, హ్యాపీగా హనీమూన్ వచ్చినట్టు వస్తాడు, పోతాడు. అది ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాడు లోకల్ వాళ్ళు. అదేవిధంగా పారామిలిటరీ సిబ్బందికి లా అండ్ ఆర్డర్ డ్యూటీ కూడా చెప్పాలి. లోకల్ పోలీసులు పక్కకు కూర్చోమనాలి. అప్పుడు ఏమైందంటే పోలీసులు మనం చూసినాం టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఏంటంటే మేము పలానా గెలిచిన అభ్యర్థికి 30 కోట్లు తీసుకుపోయినాం, పలానా దగ్గర 30 కోట్లు పట్టుకొని ఓడగొట్టినాం. ఓపెన్. మరి ఎలక్షన్ కమిషన్ దానికి పూనుకోవాలి కదా, ఆ ఎలక్షన్స్ అన్నా రద్దు చేయాలి కదా. అది జరగలే. కాబట్టి ఇది ఒక జోక్ అయిపోయింది ఎలక్షన్స్ అనేది. అది జరగాలంటే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. ఎలక్షన్ ఖర్చు అంతా ఎలక్షన్ కమిషనే భరించాలి. క్యాండిడేట్ అనేవాడు రూపాయి జేబులో తీసే పని లేకుండా వెహికల్స్ కూడా వాళ్ళే సమకూర్చాలి, ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకోవాలి, ఊరుకు పోడియంస్ చేయాలి, టైం స్లాట్ కేటాయించాలి, ప్రచారం చేసుకోవాలి. అంతే, ఓన్లీ ప్రచారం. నువ్వు డబ్బులు ఇచ్చే పని లేదు, డబ్బులు తీసుకునే పని లేదు. నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసిన ఒకసారి వీడియో తీసి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, సారీ మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు. ఆ వీడియోలో నేను ఏం పంపినా అంటే ఒక మ్యారేజ్ హాల్ హైర్ చేసి మందు సీసాలు పెట్టి ఒక్కొక్కరికి 2 మోస్తున్నారు. అందరు పరిగెత్తున్నారు బయటికి 2 సీసాలు పట్టుకుని. నేను ఎలక్షన్ కమిషన్ వీడియో చూపిస్తాను అన్నాడు, 2 bottles పర్మిటెడ్ అన్నాడు. ఇంత ఆశ్చర్యం మీద కదా, 2 bottles పర్మిటెడ్ అట, కేసు పెట్టలేదట. ఇక అట్లా ఉంటే ఎట్లా ఈ ఎలక్షన్స్ అందాము, దీన్ని ఏ విధంగా ఈ ప్రక్రియ కరెక్ట్ అందాము, ఇది డెమోక్రసీ ఎట్లా అందాము. సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన మీ దగ్గర కరీంనగర్లో నేను మైన్స్ మినిస్టర్ పిఎస్ గుంటి
వడ్యారం అని మీ దగ్గర ఒక గ్రానైట్ ఊరుంది. ఆ సర్పంచ్ ఆక్షన్ అయింది. అప్పుడు ఆక్షన్ 10 కోట్లకు అప్పుడు పోయింది అది సర్పంచ్ పదవి. మరి ఆ పద్ధతిలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఆక్షన్ పెట్టేసి ఇంకా అమ్మి పారేస్తే అయిపోయాయి. ఎందుకు ఈ పంచాయతీ, ఈ గొడవ ఎందుకు, ఈ పంచాయతీ ఎందుకు? సో అట్లా నేను ఏమంటున్నా అంటే ఇది డెమోక్రసీ కాదు. సో ఈ సమూలమైనటువంటి ఎన్నికల సంస్కరణ రావాలని మా ఉద్దేశం. యువత రాజకీయాలు రావాలి. యువతకు అంత తొందరగా ఈ మకిలి అంటదు. వాళ్ళు వస్తే కాస్త కూస్తో కొన్ని రోజులు ప్రజాసేవ చేసే దృక్పథంతో ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ కోసం మేము ప్రచారం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం ప్రచారం చేస్తున్నాం. నేను ఆల్రెడీ ఇప్పుడు 69 ఉద్యమాల్లో పాల్గొన్నా. 1969లో అరెస్ట్ అయినా. మళ్ళా మలిదశ ఉద్యమంలో 17 సార్లు అరెస్ట్ అయినా. అప్పుడు ఇప్పుడు తొలి దశ మలిదశ పాల్గొన్నాను నేను. సో ఆ స్పిరిట్తో నేను ఇప్పుడు ఎమ్మెల్యే తెలుసుకోలే, ఎంపీ తెలుసుకోలే. ఇప్పుడు కేవలం గైడెన్స్ ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు చీలకూడదు, యువత రాజకీయాల్లోకి రావాలి, వీళ్ళని ఎంకరేజ్ చేసి సమూలమైన సంస్కరణలు, అవినీతి రహిత సమాజ నిర్మాణం ప్లస్ రాజకీయ సంస్కరణలు, ఎలక్ట్రోల్ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణ రావాలనే ఉద్దేశం తిరుగుతున్నాం. ఇది ఓన్లీ పాలిటిక్స్. ఇది కాకుండా ఏమంటున్నా అంటే మా పార్టీ ఇప్పుడు మా మంత్రి ఏవైతే ఇదివరకు అజిత్ సింగ్ దీనికి అధ్యక్షుడు ఉండే, కోవిడ్ టైంలో చనిపోయాడు పాపం. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఆయన అగ్రికల్చర్ మినిస్ట్రీయే తీసేసిండ్రు. ఆయన వరంగల్ సమావేశం అడ్రస్ చేయడానికి వస్తే చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇస్తావా లేకపోతే విరమించుకొని మంత్రివర్గంలో కొనసాగుతావా అంటే చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇస్తాడు. అలాగే వరంగల్ సభ ఎక్కి అటెండ్ అయ్యి ఢిల్లీలో ఫ్లైట్ దిగే వరకు ఆయన అగ్రికల్చర్ మినిస్ట్రీ పదవి పోయింది. అయినా వదలలే ఆయన. అట్లే కంటిన్యూ మమ్మల్ని కూడా సపోర్ట్ చేసిండు. ఆ బిల్లుకు అనుకూలంగా 5 ఎంపీలు ఆయన మనుషులు ఓట్లేసారు. రాజ్యసభలో ఒక ఎంపీ ఓటేసాడు. ఆయన బాబే ఇప్పుడు మాకు జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి. సో వాళ్ళ కంట్రిబ్యూషన్ తెలంగాణకు ఉంది. సో ఆ పార్టీని రివైవ్ చేసినాం మేము. సో ఆ పార్టీ ద్వారా ఆయనకి ఏంటంటే నేషనల్ స్కిల్ మినిస్టర్, ఆయన ఈరోజు నేషనల్ స్కిల్ మినిస్టర్. సో తద్వారా మొన్న ఈ మధ్య మనం లా కాలేజీలో ఒక జాబ్ మేళా పెట్టినాం. 3 నెలలు అయింది. ఆ జాబ్ మేళాకు 5,000 మంది పిల్లలు వచ్చారు. 5,000 మంది పిల్లల్లో ఒక్కటే రోజు 2,300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 2,300 మందికి. అది ఆషామాషి వరం కాదు. ఎందుకంటే కంపెనీలన్నీ వాళ్ళ అధికారులు తెప్పించారు, టైఅప్ పెట్టుకున్నారు. 3 నెలల కోర్సు, 4 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, స్టైఫండ్. అంటే ఎవరైతే స్టైఫండ్ ఇస్తున్నాడో అదే కంపెనీ మళ్ళీ జాబ్ కూడా ఇస్తాడు 20,000 పెట్టి. ఆ రకంగా ఒక 1,800 మందికి డైరెక్ట్. ఇప్పుడు ఈ రాంప్రసాద్ మా వరంగల్ అధ్యక్షుడు, ఈయన కూడా ఆ రోజు 35 కంపెనీలు పట్టుకొచ్చింది, ప్రైవేట్ కంపెనీలు. ఈయన ద్వారా కూడా దాదాపు 200-300 మందికి జాబ్స్ వచ్చినాయి వేరే ప్రైవేట్ కంపెనీలు. ఇది ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం మేము. ఆ పార్టీ ఊరికే పాలిటిక్స్ మాటలు కాకుండా ఈ తెలంగాణ యువత అన్నది నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది కాబట్టి ఈ జాబ్ మేళాలో ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి పెడుతున్నాం. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి. మొన్న మేము పెట్టింది లా కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో మేము వరంగల్లో పెడుతున్నాం. వరంగల్ తర్వాత కరీంనగర్లో పెడతాం. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, వివిధ కంపెనీలు దేశవ్యాప్తంగా తీసుకొస్తాం. పిల్లలు అందులో పోయి అసలు సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ కాలేదనుకోండి మిగిలిన వాళ్ళకు స్కిల్ కంపెనీల ద్వారా ట్రైనింగ్ ఫ్రీ. అది కూడా ఫ్రీ. ఈవెన్ ఎన్రోల్మెంట్ కూడా ఫ్రీ. అంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ రోల్ పట్టుకొని స్పాన్సర్ చేస్తుంది తప్ప పిల్లల దగ్గర ఛార్జ్ చేయం. సో ఇది ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ మనకు తెలుసు 28 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు జాబ్స్ కోసం. ఏం చేయాలి పిల్లలు? వీళ్ళంతా సోషల్ బర్డన్. వీళ్ళు సమాజానికి పెరుగు ప్రమాదం. వీళ్ళు కాళ్ళ ఇళ్ళలు ఉంటాయి. వాడు వైట్ కాలరు, వ్యవసాయం పని చేయడు, ఉద్యోగానికి పోడు, తల్లిదండ్రుల మీద భారం అవుతాడు. సో ఈ సమాజంలో ఈ భారాన్ని తగ్గించడానికి యాక్చువల్లీ ఇది ప్రభుత్వ బాధ్యత. ఏదేమైనా సరే మేము కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేపట్టినాం. ఎవ్రీ 2 మంత్స్ మేము ఒక చిన్న మీ దాంట్లో చేరిపోయినాను. ఈ మధ్య లక్ష్యం అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఆ లక్ష్యం అనే లక్ష్యం యూట్యూబ్ అని కూడా వస్తుంది. అందులో ఏ జాబ్ మేళా ఎక్కడ పెడుతున్నారో డీటెయిల్స్ ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడైనా రావచ్చు. తెలంగాణ మొత్తంలో ఉన్న పిల్లలు కొత్తగూడెంలో పెట్టినా రావచ్చు, ఖమ్మం పెట్టినా రావచ్చు, కరీంనగర్ పెట్టినా రావచ్చు, ఆదిలాబాద్ రావచ్చు. వీళ్ళు సెలెక్ట్ కావాలి, లేకపోతే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది మా ఆబ్జెక్టివ్. ఈ రకంగా మా వంతు సహకారం. ఎందుకంటే నన్ను 2 టైమ్స్ పాపం ₹1 తీసుకోకుండా గ్రాడ్యుయేట్స్ ఆ రోజు గెలిపిస్తే నిరంతరం పోరాడినాం. ఇక్కడ ఇంట్లో కూడా కూర్చోలే. కానీ అప్పుడు వాళ్ళకు సహాయపడడానికి మాకు అవకాశం దొరకలే. ఎందుకంటే అది తెలంగాణ పోరాటం అందరికీ తెలిసి ఎంత కొట్లాడినాం. ఈరోజు కాస్త ఊపిరి తీసుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిలో ఈ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాం. ఒకటే పాలిటిక్స్, రాజకీయాలకు యువతను ఎంకరేజ్ చేయడం, రెండోదేమో యువతకు ఉద్యోగాలు ఇప్పించడం. ఈ 2 ఆబ్జెక్టివ్స్తో మేము తెలంగాణ సామాజిక చైతన్య రథయాత్ర అని సౌత్ తెలంగాణ అంతా కవర్ చేసిన. నిన్న నిజామాబాద్ వచ్చిన, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి దాటుకుంటూ ఇవాళ కరీంనగర్, ఇక్కడి నుంచి మేము పెద్దపల్లి అండ్ మంచిర్యాల దాకపోతాం.
మరి నోటిఫికేషన్ వస్తుందంటున్నారు, వస్తే యాత్ర అయితే కొనసాగదు. ఆ తర్వాత మేము లోకల్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది ఈరోజు మిమ్మల్ని అడ్రస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం.